కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా ప్రారంభమైంది. స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఆసీనులుగా ప్రతిష్ఠించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ దంపతులు, ఉభయధారులు, అర్చకులు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. సాంప్రదాయంగా రథాన్ని కొంత దూరం లాగి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత స్వామివారి రథం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో భారీ రద్దీ కనిపించింది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కామితార్థ ప్రదాజనే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళకరుడు, కాణిపాక నివాసుడు, కామితార్థ ప్రదాయకుడు అయినటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రం కాణిపాకం నందు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించడానికి సమాయత్తమై ఉన్నది. కావున భక్తులెల్లరూ కూడా రథోత్సవంపై స్వామివారిని దర్శించడం ద్వారా సకలమైనటువంటి పాపములు తొలగిపోయి సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే స్వామివారు రథారూఢై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తూ భక్తుల్ని కటాక్షిస్తారు. భక్తులెల్లరూ కూడా మిరియాలు, ఉప్పు, మరమరాలు ఇటువంటివన్నీ కూడా రథంపై చల్లి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దీనిలో భాగం ఏంటంటే అంతరార్థం సకల పాపాలని కూడా తొలగించమని చెప్పి స్వామివారిని వేడుకోవడం ద్వారా ఇటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి భక్తుల నమ్మిక. కావున అటువంటివన్నీ కూడా రథం పైన అంటే రథం చక్రాలపైన వేసి మా పాపాలన్నీ కూడా నశింపజేయని చెప్పి ప్రార్థించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులెల్లరూ కూడా. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం గావించి అటు పిమ్మట సమయానుకూలంగా రథోత్సవాన్ని నిర్వహిస్తూ స్వామివారు రథారూఢై ఈ పురవీధులలో తిరుగుతూ భక్తుల్ని కటాక్షిస్తారు. కావున భక్తులెల్లరూ కూడా రథం పైన ఉన్నటువంటి శ్రీ స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందగోరుతూ ఉన్నాము. కాణిపాకాన్ని సందర్శించండి, సకల పాపాలు పోగొట్టుకోండి.